గిరిజన జాతి యొక్క తొలితర స్వతంత్ర సమరయోధుడైనటువంటి భగవాన్ గా పిలువబడేటువంటి శ్రీ బిర్సా ముండా గారి యొక్క 150వ జయంతి సందర్భంగా నవంబర్ 15 నాటికి వారి యొక్క 150 సంవత్సరాలు పూర్తవుతా ఉంది. మరి అందులో భాగంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినటువంటి కాలంలో 2021లో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ దేశంలో అణగారిపోతా ఉన్నటువంటి నిమ్న జాతులన్నింటినీ కూడా ఆ నిమ్న జాతి వర్గాల కోసం పోరాడినటువంటి ఆ వీరుల యొక్క త్యాగాలన్నీ కూడా వెలికితీయాలనేటువంటి కోణంలో ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అంటూ ఒకవైపు అభివృద్ధి పథంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు గిరిజనులకు పెద్దపీట వేస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు జనజాతీయ గౌరవ దివస్ ఒకవైపు ఆగస్టు 9 నాడు అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఉంది. కానీ మరి ఈ యొక్క దేశంలో ఈ సనాతన ధర్మం ఈ యొక్క హిందూ దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులకి ఈరోజు 2011 జనాభా నిష్పత్తి ప్రకారం 10.46% ఉన్నటువంటి యొక్క గిరిజనులకి ఒక పండగ రోజును ఏర్పాటు చేసుకునేటువంటి రోజు లేదు అనేటువంటి ఆలోచన మీద ఈరోజు భగవాన్ బిర్సా ముండా గారి యొక్క జన్మదినం నాడు ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ గిరిజన సమాజం అంతా కూడా జనజాతీయ గౌరవ దివస్ గా ఈరోజు గిరిజన బిడ్డలందరూ కూడా గౌరవించుకునేటువంటి రోజుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ యొక్క రోజుని ఈరోజు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి మా యొక్క కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ యొక్క సూచన మేరకు పిలుపు మేరకు ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము రూపకల్పన చేసుకున్నాం. అందులో భాగంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పత్రికా సమావేశం పూర్తయిన తర్వాత రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 13, 14, 15, 16వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి ప్రధానంగా మా యొక్క గిరిజన ప్రాబల్యం కలిగినటువంటి ప్రాంతాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులకి మరి ముఖ్యంగా మా యొక్క ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులకి రాష్ట్ర నాయకులందరికీ కూడా యావత్ గిరిజన సమాజానికి కూడా కోరుతా ఉన్నది ఏంటంటే మన యొక్క గిరిజన యొక్క వీరుల యొక్క మరి తెలంగాణ రాష్ట్రంలో నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మరి కుమరం భీమ్ కావచ్చు, మరి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యంతో పోరాటం చేసినటువంటి రామ్జీ గోండ్ గారు కావచ్చు, మరి యొక్క ఠాణు నాయక్ గారు కావచ్చు, మరి యొక్క గిరిజన బంజారా జాతిని ఏకం చేసినటువంటి సద్గురు సంత్ సేవలాల్ మహారాజ్ కావచ్చు, మరి వారి యొక్క ఆశయ సాధనకై మరి మన రాష్ట్రంలో మన యొక్క ప్రాంతంలో పోరాటం చేసినటువంటి వీరులందరినీ కూడా వాళ్ళ యొక్క త్యాగాలను స్మరించుకుంటూ మనం ఈ యొక్క రాష్ట్రంలో భగవాన్ బిర్సా ముండా గారి యొక్క చరిత్రని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా 14, 15, 16 తేదీలలో ఒక కార్యక్రమాన్ని ఇచ్చడం, మరి ఆ యొక్క మహానుభావుల యొక్క విగ్రహాలను శుద్ధి చేయడము, మరి దాంతో పాటుగా గార్లాండింగ్ చేయడం అనేటువంటి ఒక కార్యక్రమం ఇచ్చడం, మరి దాంతో పాటుగా ఈ యొక్క వీరుల యొక్క చరిత్రను మరి యొక్క ఇంటలెక్చువల్స్ ద్వారా ఒక హాల్ లాంటి సమావేశాలని ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికీ అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దాంతో పాటుగా గిరిజన ప్రాబల్యం కలిగినటువంటి మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల అసెంబ్లీలు మరి 2 పార్లమెంట్ కేంద్రాలలో మరి ఈరోజు దాదాపు కంటే ఒక 65 నియోజకవర్గాలలో గిరిజనులు ఉంటారు ఈరోజు చాలా పెద్ద మొత్తంలో. కాబట్టి ఆ యొక్క అన్ని ప్రాంతాలలో మా యొక్క భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చొరవ తీసుకొని మా గిరిజన మోర్చా కార్యకర్తలందరినీ కూడా వాళ్ళందరినీ కూడా సమన్వయపరుస్తూ శోభాయాత్రలు నిర్వహించాలి నవంబర్ 15వ తారీఖు నాడు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. మరి దాంతో పాటుగా ఈ నెల 16వ తారీఖున నవంబర్ 16వ తేదీ నాడు మన యొక్క హైదరాబాద్ భాగ్యనగర కేంద్రంలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద మహా శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వర్యులు శ్రీమతి ఠాకూర్ గారు వారు విచ్చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మన యొక్క కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు అందరూ కూడా యొక్క కార్యక్రమంలో పాల్గొంటారు. కాబట్టి ఈ యొక్క భాగ్యనగరంలో ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి మరి ప్రధానంగా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున మీరందరూ కూడా 16వ తేదీ ఉదయం 9 గంటలకి స్వామి వివేకానంద విగ్రహం ట్యాంక్ బండ్ పైకి చేరుకోవాల్సిందిగా ఆ యొక్క మహాశోభయాత్రలో పెద్ద ఎత్తున మీరందరూ కూడా పాల్గొని ఈ యొక్క గిరిజన దినోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మరి గిరిజనుల కోసం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలు గిరిజనులకు అందరికీ కూడా భరోసాగా బాసటగా నిలవాల్సిందిగా అందరినీ కూడా పిలుపునిస్తా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.